పనుల గురించి అదనపు కార్యక్రమ అధికారి పంపిణీ కార్యక్రమానికి వచ్చిన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు మీటింగ్ ఇచ్చేసిన ఉపాధి హామీ జేసీ గారి సందర్భంలో అక్కడి నుంచి మనకి జరుగుతుంది ఉపాధి హామీ మండల స్థాయి అధికారులు అందరూ కూడా కేసులకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా హాస్టల్ మేకలు పెంచుకోవడానికి కావాలంటే 20 మేకలు ఒక యూనిట్ ఉండాలి. 20 మేకలు ఒక పొట్టేలు ఉండాలి. ఉంటే అప్లై చేసుకోవచ్చు. కనీసం 20 రోజులు 10 దినాలు చేసి ఉండాలండి. దీనికి అర్హులు అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ మెటీరియల్ ఇప్పుడు మన ఇప్పుడు ఎంతో పోషకాహారం పశువులకు సంబంధించింది మనం గుట్టమగారం దగ్గర కూడా రైతులకు మోడల్ గా తయారు చేసి పెట్టాం. ఉదాహరణకి ఆహ్వానిస్తాము. వెల్కమ్ సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మన ఎమ్మెల్యే గారికి, ఎంపీడీ గారికి, ఎంపీఓ గారికి, బాబు గారికి, నవీన్ గారికి ఓకే సార్. చూడమ్మా భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద ప్రజలకు కడుపు నిండా భోజనం పెట్టాలని మరి ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి ఆనాటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు సారథ్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేదల కోసం, పేద కూలీల కోసం తీసుకొచ్చినటువంటి పథకం ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద ప్రజలకు, మరి ఇవాళ కూలీ చేసుకునే పేదలకు కడుపు నిండా భోజనం పెడుతున్నటువంటి పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఆ రకంగా పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది ఆ పథకం. మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో, మరి అదేవిధంగా మన పినపాక నియోజకవర్గంలో మరి వేలాది మంది గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తూ వారి యొక్క మరి కడుపు నిండా భోజనం చేసుకునేటువంటి అవకాశాన్ని పొందుతూ ఉన్నారు. మరి ఈ రోజున మరి పినపాక నియోజకవర్గం మనుగూరు మండలంలో ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు పొంది మరి పనులు చేస్తున్నటువంటి 701 టీములు 3,505 మందికి మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే ఉందో వారి సారథ్యంలో మరి తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసేటటువంటి అందరికీ గడ్డపార, పార, 2 తట్టలు మరి పనిముట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి జాబ్ కార్డు పొందినటువంటి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సభ్యులుగా ఉన్నటువంటి అందరూ కూడా వీటిని ఉపయోగించుకొని వారు మరి పని చేయడం ద్వారా వారికి కడుపు నిండా భోజనం చేసుకునే దానికోసం ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సౌకర్యాలన్నిటికీ పనిముట్లు వాడుకొని వారు పనిచేసి ఆర్థికంగా లబ్ధి పొందుతూ కడుపు నిండా 3 పూటల భోజనం చేయాలని చెప్పేసి మరి ఈ పథకాన్ని తీసుకొచ్చినారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నా. వ్యవసాయ పనులు లేకపోతే పనులు ఉండవు. కానీ వాళ్ళ ఉపాధి హామీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పని చేసుకుంటూ వారి కుటుంబాన్ని పోషించుకునే సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇవాళ పనిముట్లు పంపిణీ చేసినాం. అందుకున్నటువంటి ప్రతి కూలీ కూడా మరి లబ్ధి పొందాలని గరిష్టంగా 307 రూపాయలు ఇస్తా ఉంది పనిచేస్తే. ఆ మేరకు పనిచేసి 307 రూపాయలు లబ్ధి మీరు ప్రతి రోజుకి పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.